ఎమ్మెల్యేలు ఎంపీలు బీసీలు వెంటనే అన్యాయం జరుగుతున్న మౌనంగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వెంటనే కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు తెలియజేసి అనేక రూపంలో పోరాటం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతూ ఉంది. ఈ రోజు నల్గొండ జిల్లాలో పోయినసారి సర్పంచ్ ఎలక్షన్ లో 160 స్థానాలు ఉంటాయి. ఈసారి 170 స్థానాల మీద రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు, ఉద్యమం చేయడం లేదు. మేము వారికి నిజంగా బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే మీ పదవులకు రాజీనామాలు చేసి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు మొదటి దశ ఎన్నికలు అయిపోతుంటే కూడా మీరు ఇంకా ఎప్పుడు ఇస్తారు? పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఎప్పుడు కల్పిస్తారండి? ఈరోజు 22% కూడా కల్పించకుండా మీరు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో రాజకీయ సమాధి తప్పదని చెప్పి బీసీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. కోరడం జరిగింది. మనకు 42% మన వాటా ఎంతో మనకంతే అనే నినాదంతో మన బీసీలో 60% ఉన్న వాళ్ళం కూడా ఈరోజు ఎలక్షన్లో నిలబడాలంటే 17%కే వచ్చినాం. కావున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ రాజీనామా చేసి ఏ పార్టీ అని కాకుండా కూడా ప్రతి ఒక్కరు రాజీనామా చేసి బీసీలంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేసి మన బీసీలంతా ఐకమత్యంగా ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అదే అగ్రనేత రాహుల్ గాంధీ గారు, నాటి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి అధికారంలో రాగానే ఈనాడు మరి 17% రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల బీసీలను మోసం చేస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. జనగం సెంటర్లో ఆర్దులతోని బీసీ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బీసీ నాయకులు కుల సంఘాలు అందరూ పాల్గొని బీసీ నాయకులని తక్షణమే రాజీనామా చేసి ఈ బీసీ ఉద్యమంలో పాల్గొనాలని నల్గొండ జేఏసీ పక్షాన టౌన్ ప్రెసిడెంట్గా కోరుతా ఉన్నాం.